నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ తన మార్గం వింటారు. సరిగ్గా వీధిలోకి అడుగు పెడుతున్న సమయానికి వర్ధనమ్మకి పెద్ద కొడుకు రాఘవ ఎదురొచ్చాడు. అతను ఢిల్లీలో ఉంటున్నాడు 25 ఏళ్ల నుంచి. తండ్రి పోయినప్పుడు వచ్చాడు 6 నెలల క్రితం. మళ్ళీ ఇదే రావడం. మాసికాల్లాంటి కర్మకాండ మీద నమ్మకం లేదు అతనికి. అన్నదమ్ములిద్దరూ అస్థి నిమజ్జనం మాత్రం జరిపారు. వర్ధనమ్మ వెనక్కి తిరిగి నడుం దగ్గర దోపుకున్న చిన్న సంచిలోంచి తాళం చెవి తీసి తలుపు తాళం తెరిచింది. తలుపులు 2 బార్లా తెరిచి చెప్పులు తలుపు వెనకాల గోడ దగ్గర విడిచి కొడుకుని లోపలికి రమ్మంది. ఎప్పుడొచ్చావు ఊరు నుంచి అంది కొడుకు ఒట్టి చేతులు కేసి చూసి. రాఘవ గోడ దగ్గరున్న పొడుగు బల్ల మీద కూర్చుంటూ పొద్దునే వచ్చాను అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళి స్టీల్ గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. ఎదురుగా కాస్త దూరంలో కుర్చీపీట లాక్కుని కూర్చుంది. ఒంట్లో బాగుంటోందా అమ్మా? బాగానే ఉంది. లక్ష్మీ పిల్లలు కులాసాయేనా? లక్ష్మికి మధ్య ఒంట్లో అంత బాగుంటం లేదు. ఏమైంది? రక్తస్రావం ఎక్కువగా అవుతోంది. బాగా నీరసపడిపోతోంది. ఉడిగిపోయే సమయం కదూ. 1-2 ఏళ్ళు తిప్పలు పెడుతుంది. మందులు వేసుకుంటోందా? పరీక్ష చేయిస్తే లోపల చిన్న గడ్డలున్నాయన్నారు. వాళ్ళ నాన్నకు హోమియోపతి వైద్యం తెలుసు కదా, ఆపరేషన్ అక్కర్లేదు, మాత్రలతో తగ్గిపోతుంది అన్నారు. అవే వేసుకుంటోంది ఇప్పుడు. కుర్రాడు ఉద్యోగంలో చేరాడా? పిల్లదాని చదువు పూర్తయిందా? లేదు, వాడు అమెరికా వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. అందుకు వేరే పరీక్షలుంటాయి, వాటి కోసం చదువుతున్నాడు. దానికి ఇంకా 1 ఏడాది చదువు ఉంది. ఇంకా ఏం కుశల ప్రశ్నలు వెయ్యాలో తోచక వర్ధనమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళి తీగకి వేళ్లాడుతున్న వెదురు బుట్టలోంచి బాగా మాగిన జాంపండు తీసి కడిగి కోసి చిన్న పళ్ళెంలో పెట్టి పట్టుకెళ్ళి కొడుకు చేతికిచ్చింది. రాఘవ నాలుగు కొరుక్కున్నాడు. తల్లి కోసం పండ్లేవైనా తీసుకొచ్చుంటే బాగుండేది. తనకి ప్రయాణం హడావిడిలో తోచలేదు. లక్ష్మి అయినా గుర్తు చేయలేదు అత్తగారికి ఏమైనా పట్టుకెళ్ళి ఇవ్వండి అని. ఈ ఊళ్ళో కాలు పెట్టినప్పటి నుంచి మీటింగుతోనే సరిపోయింది. మీటింగు నుంచి సరాసరి ఆటో చేసుకుని వచ్చేశాడు తల్లిని చూడ్డానికి. తన ఆలోచనల్లో తానుండి దారిలో పళ్ళ దుకాణం వైపు కూడా చూడలేదు. తప్పు చేసినట్టు బాధపడుతూ పళ్ళెం పక్కన పెట్టి, ఈ టైంలో పండేమిటి, ఇప్పుడే కాఫీ టిఫిన్ తీసుకొచ్చాను అన్నాడు. అన్నట్టు ఎక్కడికి బయలుదేరిపోతున్నావు నేను వచ్చేసరికి? ఏదో చిన్న పని మీదలే అంది వర్ధనమ్మ. ఏం పనమ్మా? బజార్ నుంచి ఏమన్నా కావాలా? నేను తెస్తాను చెప్పు. అబ్బేమీ అక్కర్లేదురా. ఒక్కర్తివి ఇక్కడ ఉండడం ఎందుకంటే వినవు కదా. మా దగ్గరకు వచ్చి ఉండొచ్చు కదా అంటే ఢిల్లీ వాతావరణం పడదు అంటావు, అక్కడి భాష రాదంటావు. మాధవి దగ్గరికి వెళ్ళవు, కూతురు దగ్గర ఉండను అంటావు. పోనీ ఊళ్ళో ఉన్నవాడు కేశవ, వాడొచ్చి ఇక్కడ ఉంటానంటే వద్దంటావు. వాడి దగ్గర ఉండమంటే వడిలిరుకు అంటావు. ఎలాగమ్మా? ఇప్పుడు ఏమైందని? నేను ఇక్కడ ఉంటే మీకేమి ఇబ్బంది? ఇంతవరకు ఏమీ లేదు. ఇక ముందు ఏదైనా అయితే, ఏదైనా జబ్బు చేస్తే ఎవరు చూస్తారు? అప్పుడు హఠాత్తుగా ఏం చేయగలని చెప్పు? ఎవరొచ్చి చేస్తారు? 70 ఏళ్ళు వస్తున్నాయి, జాగ్రత్త పడాలి కదా. ఇప్పట్లో నాకేం ఢోకా లేదులే, భయపడకు. నీ పట్టుదలే నీది. సమాధానం చెప్పలేదు వర్ధనమ్మ. వంట చేసుకున్నావా? ఇవాళ శనివారం కదా, భోజనం చెయ్యను. భోజనానికి ఉండమని మాట వరుసకైనా అంటుందనుకున్నాడు రాఘవ. అమ్మ ఎందుకిలా మారిపోయింది? ఇదివరకు నాన్న, చెల్లెలు, తమ్ముడు, పిల్లలు అంతా ఉన్నప్పుడు ఇంటి నిండా జనంతో ఇల్లు ఇరుకై బాధపడుతున్నా నేను ఢిల్లీ నుంచి వచ్చి హోటల్లో దిగితే కోప్పడేది. దుబారా ఖర్చు చేస్తున్నావు అనేది. ఇప్పుడు తాను ఒంటరిగా ఉంది కదా, ఇన్నాళ్ల తర్వాత వచ్చాను, అయినా తన దగ్గర ఉండమండం లేదు. ఈ మధ్య 2 నెలల పాటు డబ్బు పంపించలేదని కోపం వచ్చిందేమో అనుకున్నాడు. ఏమిటో పనులు పెరిగిపోయి వ్యవధి లేక డబ్బు పంపించలేకపోయానమ్మా. నీకేమైనా ఇబ్బంది అయిందేమో. కేశవేమైనా ఇస్తున్నాడా?
అన్నాడు ఎంతో ఆదుర్దా పడుతున్నట్టు. వాడికి ఏవో ఇబ్బందులుంటాయిగా అంది వర్ధనమ్మ ఎంతో మామూలుగా. అయ్యో, మరెలా గడుస్తోందమ్మా? పోనీ ఉత్తరమైనా రాయకపోయావా? నాకొక్కర్తికి ఎంతలో గడుస్తుందిరా. నాకేం పెద్ద అవసరాలున్నాయి? వెనక వాట అద్దెకి ఇచ్చానా? దాంతోనే సరిపోతుంది నాకు. మీరేం ఇబ్బంది పడకండి అనవసరంగా. అద్దె ఎంతొస్తుందని అడగడానికి మొహమాట పడ్డాడు రాఘవ. చాలని అద్దె గురించి వివరాలు చెప్పలేదు వర్ధనమ్మ. సరే, ఏదైనా అవసరం పడితే ఉత్తరం రాయి, లేకపోతే కేశవ చేతనైనా రాయించు. ఇప్పటికైనా మనసు మార్చుకుని కేశవ కుటుంబాన్ని దగ్గర పెట్టుకో. నీకే ఇబ్బంది ఉండదప్పుడు అంటూ లేచాడు వెళ్ళడానికి. సమాధానంగా వర్ధనమ్మ ఏమీ మాట్లాడలేదు. కుర్చీపీట మించి లేచింది కొడుకుని సాగనంపడానికి. వెళ్ళేటప్పుడు రాఘవ జేబులో చెయ్యి పెట్టి పరుసుని తడుముకున్నా బయటికి తీయలేదు. బ్యాంకు నుంచి కాస్తో కూస్తో వడ్డీ వస్తోంది కదా, దానికి సాయం ఇంటెద్దొస్తోంది. ఇంకా కావాలంటే అడుగుతుందిలే అన్న ఆలోచన మనసులో మెదిలింది. నిశ్చింతగా బయటికి నడిచాడు. కొడుకు సందు మలుపు తిరిగాక తలుపు తాళం వేసుకుని బయలుదేరింది వర్ధనమ్మ. ఎండ తగ్గుముఖం పట్టింది. వర్ధనమ్మ పక్క వీధిలో రెండో సందులో ఉన్న కంసాలి దుకాణానికి చేరుకుంది. దారిలో వీళ్ళని వాళ్ళని అడిగి తెలుసుకుంటూ. రండి మా అమ్మగారు, కులాసాయనండే, ఏమన్నా పని పడిందండే? కబురంపితే మా అబ్బాయినైనా పంపేవాడిని కదండే అంటూ సాదరంగా ఆహ్వానించాడు గణపతి. భర్త ఉండగా ఎప్పుడూ ఇటువైపుకి రానిది ఈవిడిలా వచ్చారేమిటి అని ఆశ్చర్యపోతూనే. కబురు పెట్టడానికి ఎవరున్నారయ్యా? ఇదిగో ఈ పూసల పేరు పెరిగిపోయింది, కాస్త అతికి పెడతావని పట్టుకొచ్చా అంటూ నడుం దగ్గర దోపుకున్న సంచిలోంచి ముత్యాలు పగడాలు చుట్టిన గొలుసు తీసిచ్చింది గణపతికి. పక్కనున్న ఎత్తుపీట మీద చతికిల పడింది. భర్త పోయాక మంగళసూత్రాలు, నల్లపూసల గొలుసు, ముక్కు పుడక అన్నీ తీసేసినప్పటి నుంచి ఈ ముత్యాలు పగడాలు చుట్టిన గొలుసే మెళ్ళో వేసుకుంటూ వచ్చింది. 2 రోజుల క్రితం నిద్ర పట్టక పక్క మీద దొర్లుతూ ఉంటే చిక్కుపడింది కాబోలు. పొద్దున చూసుకుంటే తెగిన గొలుసు కంటపడింది పక్క మీద. మెడ బోసిగా పెట్టు తిరగాలంటే ఏమిటోలా అనిపించింది. ఈ 2 రోజుల నుంచి మెడ చుట్టూ పైట కొంగు కప్పుకున్నా మనసులో వెలితి అలాగే ఉంది. కంసాలి కబురు పెడదామంటే సమయానికి ఎవ్వరూ కనిపించలేదు. అయినా పూర్వంలాగా కబురు పెడితే వస్తాడో రాడో, తీరా రాకపోతే తను వెళ్ళడం ఎలాగూ తప్పదు అనుకుంది. అక్కడికి పక్కింటి మీనాక్షమ్మ గారి కోడల్ని అడిగి చూసింది, తీసుకెళ్ళి అతికించి తీసుకొస్తావా అని. అయ్యో మా అమ్మగారు, ఇవాళే మా పుట్టింటికి వెళ్తున్నానండి, వచ్చే నెలలో కానీ తిరిగి రాను అంది. మీనాక్షమ్మ గారిని అడిగి లాభం లేదు. ఆవిడ ఇటువంటి పనులకి ఇల్లు కదిలే బాపతు కాదు. నమ్మకంగా పంపించడానికి ఇంకెవ్వరూ కనిపించలేదు. ఢిల్లీ నుంచి చుట్టపు చూపుగా వచ్చిన కొడుక్కి ఇలాంటి పని ఎలా అప్పగించడం? అయినా ఎన్నాళ్ళని ప్రతి చిన్న పనికి ఎవరో ఒకరిపైన ఆధారపడ్డం? ఎప్పుడూ వెళ్ళని చోట్లకి వెడితే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని ఎన్నాళ్ళు గింజుకోవడం? అనుకునేవాళ్ళు ఎవరైనా తన పనులు చేసి పెట్టడానికి ముందుకొస్తున్నారా అని మొండికేసి బయలుదేరింది. ఇదివరకైతే వీధిలోకి వెళ్ళే అవసరం లేకుండా అన్ని వస్తువులు ఇంట్లో తెచ్చిపడేసేవాడు భర్త. పిల్లలు దగ్గరున్నప్పుడు కూడా వాళ్ళ చదువులు పాడవుతాయని వాళ్ళకి ఏ పనులు చెప్పనిచ్చేవాడు కాదు భర్త. విసుక్కుంటూనో తిట్టుకుంటూనో తానే తెచ్చిపడేసేవాడు. వాళ్లకు ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళయ్యాక ఇంకా ఎవరి తోవ వాళ్ళదే అయింది. కంసాలి గొలుసు అతికించేసి ఇచ్చాడు, డబ్బు కూడా తీసుకోలేదు. ఈ మాత్రం దాని మీ దగ్గర తీసుకోవడం ఏంటండే అన్నాడు పూర్వపు గౌరవాన్ని చూపిస్తూ. అతని దుకాణం వ్యవహారంలో ఏదో సాయం చేశారన్న విశ్వాసం ఉంది గణపతికి. మర్నాడు బజార్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి కావలసిన సరుకులు కొనుక్కుని సంచిలో వేసుకుని తిరిగి వస్తుంటే దారిలో కేశవ ఎదురయ్యాడు. ఏమిటమ్మా ఇది అన్నాడు నిర్ఘాంతపోతున్నట్టు నిష్ఠూరంగాను. ఏమిట్రా అంది వర్ధనమ్మ అర్థం కానట్టు. తల్లి చేతిలోంచి సంచి తీసుకోబోయాడు. చటుక్కున చెయ్యి వెనక్కి లాక్కుంది. పర్వాలేదులే, బరువేమీ లేదు, నువ్వు పద అంటూ అడుగులు ముందుకు వేసింది. ఇంట్లోకి వెళ్ళాక బల్ల మీద కూర్చుని తల్లిని కూడా కూర్చోమన్నాడు. ఆవిడ తలుపుకి జార్లబడి కుర్చీపీట మీద కూర్చుంది. ఏమిటి నీ ఉద్దేశం అన్నాడు నిలదీస్తున్నట్టు. ఏ విషయంలో? ఇంకా ఏమిటి? ఎందుకిలా మమ్మల్ని వీధిలో పెడతావు? ఇప్పుడు నేనేం చేశానురా అంత బాధపడుతున్నావు? ఇంకా ఏం చేయాలి? ఈ వయసులో నువ్వు మమ్మల్ని అందరినీ దూరంగా ఉంచి నువ్వెందుకిలా ఒంటరిగా ఉండడం?
నలుగురు మా గురించి 4 రకాలుగా అనుకోవాలనే? నువ్వు వెళ్ళి సామాన్లు మోసుకురావడం ఏమిటమ్మా? చూడు, మీ నాన్నగారు నాకన్నా 10 ఏళ్ళు పెద్ద. మొన్నటి వరకు ఆయన చేసుకోలేదు ఈ పనులన్నీ. అప్పుడేమీ అనుకోని వాళ్ళు ఇప్పుడెందుకు అనుకోవడం? అయినా అనుకునే వాళ్ళని ఆపగలమా? మీరు దగ్గరున్నా అనుకుంటారు, లేకపోయినా అనుకుంటారు. ఇప్పుడు మాత్రం నేను ఒంటరిగా ఎక్కడున్నాను? ఇంట్లో కాపురం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు, వీధిలో చుట్టూ బోలెడు మంది ఉన్నారు. మీరంతా వస్తూ పోతూనే ఉన్నారాయే, నేను ఒంటరిగా ఎక్కడున్నాను అంటూ, ఆ మాటకొస్తే నేను జీవితంలో ఒంటరిగా లేనిదెప్పుడు అనుకుంది మనసులో. నీకోసం చీటికి మాటికి అంత దూరం నుంచి రావాలంటే ఎంత కష్టం. రావడం ఎందుకు? అవసరమైతే ఒక ఆడుముక్క రాస్తే సరిపోతుందిగా. మేము ఇక్కడికి వచ్చి ఉంటే ఆ బాధ ఉండదు కదా, నీకు ఇబ్బంది ఉండదు. నాకిప్పుడు ఇబ్బంది ఏమీ లేదు అంది వర్ధనమ్మ ముక్తసరిగా, ఇంక వాదన అనవసరం అన్నట్టుగా. కేశవ మొహం ముడుచుకున్నాడు. వర్ధనమ్మ లోపలికి వెళ్ళి 4 బిస్కెట్లు ప్లేట్లో తెచ్చి చేతికిస్తూ, కాఫీ కలపనా అంది. అక్కర్లేదు, తాగే వచ్చాను అన్నాడు కటువుగా. అక్కడ తానున్న అద్దె ఇల్లు ఇరుగ్గా ఉంది. 2 గదుల్లో ఎదిగిన 2 పిల్లలతో ఉండాలంటే కష్టంగా ఉంది. ఇక్కడ నిక్షేపం లాంటి 4 గదుల ఇల్లు, చుట్టూ స్థలం ఉంది. పరాయి వాళ్ళకి అద్దెకివ్వడం దేనికి? ముసలితనంలో ఈవిడికి పీనాసితనం ఎక్కువవుతోంది. కన్న కొడుకు మనవలు దగ్గరుండాలనైనా లేదు. ఈమెక్కడి తల్లి అనుకున్నాడు కసిగా. కేశవ పెళ్ళైన కొత్తలోనే వేరింటి కాపురం పెట్టాలని కూర్చుంది మాలతి. అత్తగారి మడి ఆచారాలతో కళ్లలో నిప్పులు పోసినట్టు విలవిల్లాడింది. తాను కావాలో తల్లి కావాలో తేల్చుకోమంది. కేశవ తల్లిదండ్రులకు దూరంగా 2 గదుల ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. వర్ధనమ్మ గుడ్ల నీళ్లు కుక్కుకోవడం తప్ప పైకి ఏమీ అనలేదు. అన్నా ఆవిడ మాట ఏం సాగుతుంది? ఇంట్లో పెత్తనమంతా తండ్రిదే. ఆయన ధామ్ ధూమ్ అన్నాడు మొదట కేశవ విడిగా ఉంటాను అంటే. తర్వాత ఏం ఆలోచించుకున్నాడో, సరే వెళ్ళండి అనేశాడు. అంతే. 2 కొడుకులు పుట్టి వాళ్ళ చదువులు బాధ్యతలు పెరిగిన సంపాదన చాలక ఆ 2 గదుల్లోనే కాలక్షేపం చేస్తున్నారు అప్పటినుంచి. ఇప్పుడు తెలిసొచ్చింది మాలతికి. మొగుడు వెనకాల పడి పోరుతోంది అత్తగారిని ఒప్పించమని. అత్తగారింట్లో ఉంటే అద్దె కలిసి వస్తుంది, పిల్లలకి కాలేజీ దగ్గర అవుతుంది. అత్తగారేమీ ఊరికే కూర్చునే రకం కాదు, తనకి కొంత విశ్రాంతి దొరుకుతుంది అని మాలతి ఆశ. అన్నీ మనసులో మెదిలాయి కేశవకి. తల్లి మనసు ఇప్పుడు కొరకరాని కొయ్యలా అనిపిస్తోంది. ఆవిడిచ్చిన బిస్కెట్లు ముట్టుకోలేదు, ప్లేట్ పక్కన పెట్టేశాడు. ఈవిడ బిస్కెట్లు కూడా కొనుక్కు తింటోంది కాబోలు అనుకున్నాడు ఆవిడ కేసి ఓరగా చూస్తూ. ఇదివరకు పిల్లలకి పెట్టడమే గాని ఆవిడ తినగా ఎప్పుడూ చూడలేదు. ఆవిడ ఆలోచనల్లో ఆవిడున్నట్టుంది, పరధ్యానంగా కనిపించింది. రాఘవన్నయ్య డబ్బు పంపిస్తున్నాడుగా, ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తున్నట్టుంది అనుకున్నాడు. కేశవకి మరింతగా ఒళ్ళు మండింది. ఇక నేను వెడతాను అంటూ విసురుగా లేచాడు. వర్ధనమ్మ ఉలిక్కిపడి తడబడుతూ లేచి నుంచుంది. మంచిది నాయనా, మాలతిని అడిగానని చెప్పు. భాస్కర్రాన్ని బాబిగాణ్ణి బాగా చదువుకోమని చెప్పు అంది. ఇక్కడుంటే రోజు నువ్వే చెప్పొచ్చుగా అన్నాడు మరోసారి ప్రయత్నించి చూద్దామన్నట్టు. రోజు చెబితే వింటారా అంది చిరునవ్వుతో. లోపల మండిపడుతూ బయటికి నడిచాడు కేశవ. పిల్లలతో సామాన్తో హఠాత్తుగా ఓ రోజున వచ్చి దిగితే ఏం చేస్తుందేమిటి అనుకున్నాడు బస్టాప్ వైపు నడుస్తూ. కానీ తండ్రి రాసిన విల్లు గుర్తుకొచ్చి ఆ ఆలోచన అంతలోనే అణగారిపోయింది. ఈ ఇల్లు తన స్వార్జితమని, ఇది తన తర్వాత తన భార్యకు చెందుతుందని, ఆవిడ తదనంతరం ఎవరికి ఎలా ఇవ్వాలనుకుంటే అలా ఇచ్చుకోవచ్చునని రాశాడు విల్లులో. పిల్లల పట్ల తన బాధ్యతలు నిర్వర్తించడం గురించే తప్ప భార్య భవిష్యత్తు గురించి అదివరకు ఎప్పుడూ మాట్లాడలేదాయన. పోయే ముందు అటువంటి విల్లు రాశాడని కూడా తెలీదు వర్ధనమ్మకి. బ్యాంకులో ఎంత డబ్బుందో కూడా తెలియదు ఆవిడికి. విల్లులో రాసిన విషయం విన్నాక వర్ధనమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈపాటి శ్రద్ధ బతికుండగా తన పట్ల ఒక్కనాడూ చూపించలేదు. చూపిస్తే తన జీవితం మరో రకంగా ఉండేదేమో అనుకుంది. భార్యతో అన్యోన్యంగా ఉండే తన అన్నగారిని అందరూ పెళ్ళాం కొంగు పట్టుకు తిరుగుతాడని, భార్యా విధేయుడని వేళాకోళం చేసేవారు. నిరంకుశంగానూ అంటీ ముట్టనట్టుగాను ఉంటేనే మొగుడనిపించుకుంటాడు కాబోలు అనుకునేది వర్ధనమ్మ.
భర్త రాసిన విల్లు మాట వినగానే ఒక జీవితకాలం వృధా అయిన భావం కలిగింది వర్ధనమ్మకి. సంతోషంగాని విచారంగాని వ్యక్తం చేయకుండా నిర్లిప్తంగా ఉండిపోయింది. పరామర్శకొచ్చిన బంధువులంతా వెళ్ళిపోయాక తల్లి ఎలాగూ తననొచ్చి ఇక్కడే ఉండమంటుందని ఎదురుచూశాడు కేశవ. 13 కాదు 33 రోజులైనా ఆవిడ ఆ ప్రసక్తి తీసుకురాలేదు. ఎన్నిసార్లు కేశవ ఆవిడ్ని చూడ్డానికి వెళ్ళినా అక్కడికి మాలతోసారి కదిపి చూసింది. మీరిక్కడొక్కరూ ఏముంటారు, మా దగ్గరికి వచ్చేయండి అని. ఎందుకమ్మా, అక్కడ మీకే చాలనట్టుంటేను అంది వర్ధనమ్మ. పోనీ ఇక్కడైనా సరే అందరం కలిసి ఉంటే సరిపోతుంది కదా అని నసిగింది. ఎందుకొచ్చిన అవస్థ, ఎక్కడి వాళ్ళక్కడుంటే చాలు. అంత ముక్తసరిగా ఖచ్చితంగా తీర్పు చెప్పినట్టు అత్తగారు మాట్లాడేసరికి ఇంకా లాభం లేదని ఊరుకుంది మాలతి అప్పటి మటుక్కు. కానీ అంతటితో వదిలేలేదు. భర్త చెవిలో పోరు పెడుతూనే ఉంది. కేశవ ప్రతివారం ఏదో ఓ పూటొచ్చి చూసిపోతూనే ఉన్నాడు. తల్లిని చూడ్డానికి వచ్చినప్పుడల్లా ఏదో ఓ రకంగా సూచన చేస్తూనే ఉన్నాడు. తాను కుటుంబంతో సహా ఇక్కడికొచ్చి ఉంటే తల్లికి ఏ ఇబ్బంది ఉండదని. వర్ధనమ్మ మాత్రం తనకెటువంటి ఇబ్బంది ఉండటం లేదని చెప్తూ వచ్చింది. వచ్చేటప్పుడు అతను ఒట్టి చేతులతో వస్తాడు, ఈవిడ అలాగే పంపిస్తుంది కొడుకుని. అలవాటుగా ఏదైనా పలహారం చేసి మనవలకు పంపించాలని మనసు పీకేది. కానీ ఏం చెయ్యాలన్నా చేతిలో డబ్బు, ఇంట్లో కావలసిన సరుకులు లేకపోవడం మాట అటుంచి ఏం చెయ్యాలన్నా మనసు ఒప్పేది కాదు. ఎవరో ఏదో అనుకుంటారని కాదు, ఎందుకో ఆవిడికేదో విరక్తి, అది కూడా కాదు, ఏదో చిరాకు. తల్లి వ్యవహారం చూస్తున్న కొద్దీ కేశవికి చిర్రెత్తుకొస్తోంది. టికెట్ టికెట్ అని 2 సార్లు బస్సు కండక్టర్ అరిచే వరకు కేశవ ఆలోచనలు తల్లి చుట్టూ పరిభ్రమిస్తూ రొద చేస్తూనే ఉన్నాయి. కరెంటు పోయింది. ఇల్లంతా చీకటిగా ఉంది పట్టపగలే. అలాగే కూర్చుని ఇక విసుగెత్తి వీధి తలుపు తెరిచి వర్ధనమ్మ గుమ్మంలో నుంచుంది, వీధిలో వచ్చే పోయేవాళ్లను చూస్తూ. కాసేపటి కాళ్ళు పీకి పక్కనే ఉన్న అరుగు మీద చతికిల పడింది. ఊరికే కూర్చుంటే సమయం వృధా చేస్తున్నట్టు అనిపించింది. రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇదివరకైతే తీరికనేది లేకుండా చేతి నిండా పనుండేది. 16వ ఏట కాపురానికి వచ్చినప్పటి నుంచి అదే వరస. పొద్దు పొడవకు ముందే లేచి పెరట్లో పాచి పనులు చేయడంతో మొదలెట్టి రాత్రి పొద్దుపోయాక పాలు తోడుపెట్టి వంటింటి తలుపు మూసే వరకు ఇంటి పనులు, అవి కాక పతి సేవ, లేకపోతే పిల్లల సేవ, లేకపోతే రోగిష్టి వాళ్ళైన అత్తమామల సేవ, ఆ తర్వాత మనవలకి సేవ. ఈ వరసన సాగింది సంసార జీవితం ఇంతదాకా. ఇప్పుడు సాగుతుంది. సాగనిస్తే కొడుకుల సంసారాల్లోనూ కూతురు సంసారంలోనూ ప్రవేశిస్తే. కానీ భర్త మరణం వర్ధనమ్మ జీవితంలో ఒక పెద్ద మలుపు దగ్గరికి తీసుకొచ్చింది. పుట్టాక మొదటి మలుపు పెళ్లితో వచ్చింది. అప్పుడు తన ప్రమేయం ఏం లేదు. పెళ్లి చేసి ఈ మార్గాన వెళ్ళు అని అప్పగింతలు పెట్టారు తల్లిదండ్రులు. భర్త ఆ దారిని నడిపించాడు. తలొంచుకుని సూటిగా నడవడం తప్ప మరో తలపు రాలేదు. ఇప్పుడు అలా కాదు. 4 రకాల తోవలు కనిపిస్తున్నాయి. 2 కొడుకులవి, 1 కూతురుది, 4వది ఒంటరి మార్గం. నువ్వొక్కరితివి వెళ్ళలేవు అంటున్నారు పిల్లలు. పిల్లలే కాదు, తెలిసిన వాళ్ళంతా అదే అంటున్నారు. వర్ధనమ్మకి మాత్రం ఎందుకో అలా అనిపించడం లేదు. అదో విధంగా తెలిసిన మార్గమే. ఇన్నాళ్ళు భర్త ముందున్నాడు, తాను వెనుక నడిచింది. ఇప్పుడు భర్త అదృశ్యమయ్యాడు, తాను ప్రయాణం కొనసాగించాలి. ఇన్నాళ్ళు భర్త ఉన్నా ముందున్నాడు కానీ పక్కన లేడు. వెనక ఒంటరిగా నడిచినట్టే అనిపించింది. ఆసుపత్రికైనా మరెక్కడికైనా వెడుతుంటే రోడ్డు మీద నీళ్ల గుంట కనిపించినా, పక్కన ముళ్ళ చెట్లున్నా జాగ్రత్త సుమా అని హెచ్చరించేవాడు. పెళ్లితంతులో చిటికిన వేలు పట్టుకోవడం తర్వాత వైవాహిక జీవితంలో పక్కపక్కన నడిచిన గుర్తు లేదు. ఎప్పుడూ వెనకాలే నీడల. చిన్నప్పుడు చెట్లెక్కేది జామకాయల కోసము, మామిడికాయల కోసమును. 12 ఏళ్ళు వచ్చినా చెట్లెక్కుతోందని తల్లి చివాట్లేసేది. తండ్రి చేత కూడా చివాట్లేయించేది. ఇలా చేసి ఏ కాలో విరక్కొట్టుకుంటే నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడే అని. తర్వాత ఒక రావి చెట్టు లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు, ఆ చెట్టు నీడని బతకమని. ఇప్పుడు ఆ చెట్టు లేదు. దాని తాలూకు మొక్కలు అక్కడ ఇక్కడ మొలిచి పెద్దవయ్యాయి.
మళ్ళీ వాటి నీడన జీవితం కొనసాగించమంటున్నారు. భవిష్యత్తుని చూపించి భయపెడుతున్నారు. నెల నెలా డబ్బు పంపించకపోతే ఏం చేస్తుంది అని పరోక్షంగా బెదిరిస్తున్నారు. ఆడదానికి తనదంటూ కొంత ఆస్తి, ముఖ్యంగా ఒక నిలువ నీడ ఉండడం ఎంత అవసరమో భర్త రాసిన విల్లు గురించి విన్నాక గాని తెలిసి రాలేదు. పెద్దగా చదువు సంధ్యా సంపాదన లేని తనలాంటి దానికి ఏ ఆస్తి లేకపోతే పరాధీనపు బతికే కదా. పిల్లలున్నారు, అయితేనే అడ్డాల్లో బిడ్డలు గాని గడ్డాలొచ్చాక బిడ్డలా అన్నట్టు ఏదో వాళ్ళ అవసరానికి కాకపోతే అమ్మ ఎందుకు వాళ్ళకి? ఇన్నాళ్లుగా భర్త, పిల్లలు, మనవలు అందరూ తనవాళ్లే. కానీ తనదంటూ ఏమీ లేదని ఇప్పుడు కానీ తెలిసి రాలేదు. ఇప్పుడు ఈ ఇల్లు తనది అనుకోగానే కొండంత బలం వచ్చినట్టుగా ఉంది వర్ధనమ్మకి. ఆ మధ్య బజారుకి వెళ్ళినప్పుడు దారిలో గోడల మీద అంటించిన పెద్ద పెద్ద బొమ్మల కాగితాలు చూసింది. సరికొత్త సినిమా, స్త్రీలకు ప్రత్యేక ఆహ్వానం, ఆడదంటే అలుసా అని ఉంది కాగితాల్లో. ఒక నడివయసు స్త్రీ చెయ్యి పైకెత్తి మంగళసూత్రాలు తాడు పట్టుకుని ఏదో అరుస్తున్నట్టుగా ఉంది బొమ్మ. ఏమిటో అర్థం కాలేదు వర్ధనమ్మకి. ఆ సినిమా చూస్తే బాగుండనిపించింది. ఎప్పుడో చాలా కాలం క్రితం సుమంగళి, బాలనాగమ్మ, చక్రధారి లాంటి సినిమాలు 4-5 చూసింది బంధువులతో కలిసి. సంసార జంజాటంలో పడ్డాక సినిమాలకు వెళ్లడమే కుదరలేదు. ఇంటి పనులతో, పూజా పునస్కారాలతో తీరిక లేకపోవడంతో పాటు ఆ ఆసక్తి కూడా చచ్చిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ల కుతూహలం కలిగింది. పక్కింటి మీనాక్షమ్మ ఇల్లు వదలదు. కోడలు మంచిదే, కానీ సినిమాలకి వాటికి భర్తతోనే వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఇరుగు పొరుగులో అంతకన్నా అడగదగ్గ వాళ్ళెవ్వరూ కనిపించలేదు. అయినా ముసలితోడెవరికి కావాలి? తన కొడుకుతోనూ కోడలతోనూ సినిమా ప్రసక్తి తీసుకురా బుద్ధి కాలేదు. ఈ వయసులో కృష్ణారామ అనుకుంటూ ఓ మూల కూర్చోక తగుదునమ్మా అని సినిమాకి బయలుదేరతానంటోంది అంటారని అనుమానం వేసింది. అయితే వర్ధనమ్మ కుతూహలం కోరికగా మారి ఎలా అయినా ఆ సినిమా చూడాలన్న పట్టుదల పెరిగింది. మర్నాడు మధ్యాహ్నం ధైర్యం చేసి బయలుదేరింది. ఆ సినిమా హాల్ ఎక్కడుందో తెలీదు. రిక్షా అతన్ని పిలిచి ఆ సినిమా పేరు చెప్పి అది ఆడుతున్న హాల్కి తీసుకెళ్లబంది. అదృష్టవశాత్తు ఆ హాల్ దగ్గరలోనే ఉంది. అక్కడున్న వాళ్ళని చూసి తాను టిక్కెట్టు తీసుకుంది. ఆ సినిమా చూస్తున్నంతసేపు అందులోని నాయికని తనతో పోల్చుకుంటూనే ఉంది. తన అనుభవాలు గుర్తుకొచ్చాయి. ఒకసారి వర్ధనమ్మ చచ్చిపోయిన అత్తగారిని విమర్శించిందని భర్త చెంప చెళ్ళుమనిపించాడు. అనుకోని ఆ విఘాతానికి వర్ధనమ్మ తల తిరిగి పడిపోయింది. దాంతో ఆయన గాబరా పడిపోయాడు. ముందు పక్కింటి వాళ్ళని, తర్వాత డాక్టర్ని పిలుచుకొచ్చాడు. ఆవిడ చాలా బలహీనంగా ఉందని, బీపీ పెరిగిందని, మానసికంగా ప్రశాంతంగా ఉండడం అవసరమని చెప్పాడు డాక్టర్. అప్పట్నుంచి ముభావంగా ఉండడం అలవర్చుకుంది వర్ధనమ్మ. అంతకుముందు రాత్రిళ్ళుండే చనువు కూడా తగ్గింది వయస్సు పెరగడంతో పాటు. సినిమాలో నాయికని చూసి ప్రశంసించకుండా ఉండలేకపోయింది. ఆమె సంప్రదాయ విరుద్ధంగా ప్రవర్తించిన ఆమె గురించి నిరసనగా ఆలోచించలేకపోయింది. పైగా మా బాగా చేసింది అని కూడా అనుకుంది. ఆ సినిమా చూసొచ్చాక ఏదో ఘనకార్యాన్ని సాధించినంత తృప్తి కలిగింది. మర్నాడేదో మాటల సందర్భంగా మీనాక్షమ్మ కోడలితో తాను చూసొచ్చిన సినిమా గురించి మాట్లాడింది. ఆ అమ్మాయి నిర్ఘాంతపోయింది. కూతురు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది వర్ధనమ్మకి. దీపావళి పండక్కి రమ్మని రాసింది. వర్ధనమ్మకి వెళ్ళాలనిపించలేదు. అక్కడికి వెడితేనే పండగ అనుకుంది. మమకారాలని వదిలించుకోవాలని, గతాన్ని మర్చిపోవాలని, భవిష్యత్తు గురించి భయపడొద్దని చెప్తారు. మళ్ళీ ఈ బంధాలు విడిపించుకోలేకుండా చేస్తారు అనుకుంది. మనసుని మళ్లించుకోవడానికని వీధి తలుపులు మూసి తాళం వేసి బయలుదేరింది. ఎక్కడికి వెళ్లాలో ఆలోచించుకోకుండా 4 అడుగులు వేశాక భర్త అలవాటు గుర్తుకొచ్చింది. రోజు ఆ సమయానికి పార్కుకు వెళ్లేవాడాయన. గుడికి వెళ్లే దారిలోనే పార్కు ఉంది. దాని నిండా బోలెడు పూల మొక్కలు, మైదానం, రకరకాల చెట్లు, పిల్లలు ఆడుకుంటూ, పెద్దలు కొందరు కూర్చుని ముచ్చట్లాడుకుంటూ, కొందరు ఇటు అటు పచార్లు చేస్తూ కనిపిస్తారు. వర్ధనమ్మ లోపలికి వెళ్ళి ఎప్పుడూ చూడలేదు. ఆ పార్కుకి బయలుదేరింది. పార్కులో మొక్కలన్నింటినీ చూస్తూ తిరుగుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ తన వైపే చూస్తున్నట్టు అనిపించి కుంచించుకుపోయింది మొదట. అంతలోనే ధైర్యం తెచ్చుకుని తానే అందరినీ పరిశీలనగా చూస్తూ గేటు దగ్గరలోనే ఉన్న మెట్టతామర మొక్కల పక్కన పచ్చగడ్డి మీద కూర్చుంది.
దగ్గరలో పిల్లలు బంతిని తంతూ ఆడుకుంటున్నారు. పసివాళ్లను కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నారు కొందరు దంపతులు. కొందరు కుక్క పిల్లలతో వచ్చి అటూ ఇటూ తిరుగుతున్నారు. గేటుకి అవతల బఠానీల వాళ్ళు, ఐస్ క్రీముల వాళ్ళు, బెలూన్ల వాళ్ళు, ఇంకా ఎందరో అమ్మకాలు సాగిస్తున్నారు. లోపలికి వచ్చే ముందర కొందరు, లోపల కాసేపు గడిపాక బయటకు వెళ్ళి కొందరు ఏదో ఒకటి కొనుక్కు తెచ్చుకుంటున్నారు. వర్ధనమ్మకి పిడత కింద పప్పు చూడగానే నోరు ఊరింది. పిల్లల చేతుల్లో చూడగానే తన చిన్నతనం గుర్తుకొచ్చింది. చుట్టూ చూసింది. ఎవరి గొడవలో వాళ్ళున్నారు. కాసేపు మడి ఆచారం మాట మర్చిపోయింది వర్ధనమ్మ. లేచెళ్ళి ఎంతకిస్తావా అబ్బాయ్ అని అడిగింది. రూపాయిన్నర అన్నాడు. తెల్లబోయింది. తాను కొనుక్కున్న రోజుల్లో ఓ కాణి. తీరా అడిగాక కొనకపోతే బావుండదని ఓ పొట్లం కట్టిమ్మంది. నడుం దగ్గర దోపుకున్న బట్ట సంచిలోంచి ₹1, ₹0.5 బిళ్ళలు తీసిచ్చింది. వాడిచ్చిన పొట్లం విప్పి చూస్తే గుప్పెడటుకులు కూడా లేవు. కలికాలం, ధరలు మండిపోతున్నాయి, మరీ ఇంత అన్యాయమా అనుకుంది. కొంచెం బాధనిపించింది కక్కుర్తి పడ్డందుకు. ఇంతకు ముందు కూర్చున్న చోటుకొచ్చి కూర్చుంది. కొద్దిగా తీసుకుని నోట్లో వేసుకోబోతుంటే మనవలు గుర్తొచ్చారు. అటూ ఇటూ చూసింది. 7-8 ఏళ్ల ముష్టి కుర్రాడొకడు ఆశగా తన వైపే చూస్తున్నాడు. వాణ్ణి దగ్గరికి పిలిచి కాసిని వాడి దోసిట్లో పోసింది. వాడు సంబరంగా చూశాడు. మిగిలిన కాస్తా నోట్లో వేసుకుంది. నోరు చుర్రుమన్నా రుచిగానే ఉంది. ఆ అనుభవం మరింత రుచిగా ఉందనిపించింది. మనసు 60 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి గాలిపటంలా ఆకాశంలోకి ఎగిరి గెంతులేసింది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారి రచన తన మార్గం విన్నారు. ఈ కథ 1996 నవంబర్-డిసెంబర్ నెలల నాటి ఇండియా టుడేలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.